నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ఇరుగు పొరుగు వారి నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు అంటారు? ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు, తీసుకోవచ్చు గురించి కూడా మాట్లాడుకుందాం, సరేనా? ఎలాంటి వస్తువులు తీసుకోకూడదంటే ఇక్కడ ఏంటంటే ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు తీసుకోవచ్చు అన్న గురించి అప్పసంగా మీకే అంకితం అయ్యేలాగా తీసుకోవటం, లేకపోతే అసలు మీరే ఉంచేసుకోండి అని ఇవ్వటం, లేదు అప్పుగా ఇవ్వటం, ఎరువుగా నగలిస్తారు తోటి వాళ్ళు, ఆడవాళ్ళు ఎరువుగా ఉప్పు కారం చింతపండు అవి ఇస్తారు, ఎరువుగా బట్టలు ఇస్తారు, కట్టుకోవటానికి చీరలు ఇస్తారు కదా. ఒక రోజు అర కట్టుకో మళ్ళీ మాకు ఇవ్వు అని, అదొక పద్ధతి. లేదు శాశ్వతంగా ఈ నగ నువ్వు ఉంచేసుకో, ఈ చీర నువ్వు ఉంచేసుకో, మా దగ్గర ఉంది, లేకపోతే ఏదో ఓ ప్లాస్టిక్ డబ్బా ఉంది, స్టీల్ డబ్బా ఉంది, ఉంచేసుకో, శాశ్వతంగా ఇవ్వటం. ఇక్కడ 2 రకాల పద్ధతులు మీరు అడిగిన దానికి. కాబట్టి ఏదేదైనా అయాచితంగా ఒకళ్ళ దగ్గర మనం సొమ్ము అనేది తీసుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఏదేదైనా దీన్ని ఏమంటారంటే రుణము అంటారు. రుణాల కింద వస్తాయి కదా. నువ్వు అప్పిసంగా తీసుకున్నా రుణం కిందే వస్తుంది. ఏదైనా ఒకరోజు అర ఒక చీరో నగో లేకపోతే ఏదైనా ఉందనుకోండి, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే విధానం ఉంటే అది మీ మనస్తత్వానికి మీకు ఇష్టం అవునా కాదా, మీకు వాళ్ళకి మంచి అట్లాంటి వాటి స్నేహం ఉందా లేదా అని చూసుకోండి. ఒకవేళ పొరపాటున ఏదైనా ఖరీదుగల నగలు ఇచ్చారు, ఏదో పెళ్లి పేరంటం అని, వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టేసుకుంటే మీకే మళ్ళీ తలకాయ నొప్పి కదా. లేదు ఒక చీర ఇచ్చారు, వెనకడికి ఒక సామెత ఉంది, చీర ఇచ్చి వాళ్ళు వెనకాతలు పీటొచ్చుకు తిరిగారు అని. ఎందుకంటే చీర మాసిపోతుంది, ఆమె ఎక్కడ కూర్చుంటుందో ఏ మట్టిలో కూర్చుంటుందో అని చీర ఇచ్చిన ఆమె ఏం చేసిందంట, ఓ పీట కూడా ఎత్తుకుని తిరిగింది ఇచ్చిన నేరానికి. కాబట్టి ఇట్టా ఉంటుంది. ఆ చీర దేని గురించి అన్నా ఇద్దరు పట్టుకుని చిరిగింది అనుకో అమ్మా, అది కూడా ఇబ్బంది. నగ వాళ్ళు తాకట్టు పెట్టుకున్నా ఇబ్బందే, పోయినా ఇబ్బంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంత దాకా దీనికి ఏదైనా స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాని ఇస్తేనే ఏదైనా పప్పు కూర పెట్టి మా డబ్బా మాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు కదా. మా డబ్బా ఉండాలి, మీ స్టీల్ డబ్బా ఉండాలి, మీ ఇంట్లో మా ప్లాస్టిక్ డబ్బా ఉండాలి. నేను కూడా అడుగుతాం మా అమ్మాయి వాళ్ళని, నా డబ్బా తీసుకొచ్చాను ఏమన్నా అయిందని నేను కూడా అడుగుతా. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలోకి పరిగణలోకి తీసుకుని ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. శాశ్వతంగా వాళ్ళకి ఇచ్చేయటము, రెండేదేమో 1 రోజు 2 రోజులు వాడుకుని ఇవ్వమంటాము. కాబట్టి 1 రోజు 2 రోజులు వాడుకుని ఇచ్చేదానికి అది దానంగా వర్తించదు, దానివల్ల మీకు ఎటువంటి ఫలితాలు ఉండవు. ఏదైనా ఇట్లాంటివి ఏమన్నా వస్తే రావచ్చు, పోయినా చిరిగినా వస్తే రావచ్చు. శాశ్వతంగా ఇచ్చేదానికి కొత్త వస్తువులు అయితే ఇవ్వండి. ఏదైనా కొత్త చీర లేకపోతే ఏదైనా కొత్త వస్తువు అన్నప్పుడు శాశ్వతంగా మీరు వాడుకోండి అని ఇవ్వండి. అది మీకు మంచి ఫలితం ఇస్తుంది. 1 రోజో 6 రోజో మీరు కట్టుకున్న చీర కానీ ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళ స్థాయి ఏంటి, మనం వాడుకున్న వస్త్రాలు కానీ ఏదన్నా కూడా వాళ్ళకి మనం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు నానా, నేను అమ్మని, పెద్దదాన్ని కదా, తల్లిని. ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర నన్ను కట్టుకోమ్మా నువ్వు శాశ్వతంగా అని నువ్వు అంటాం ఎంతవరకు పద్ధతి కదా. ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాను. అదే నేనున్నాను, నువ్వు నా బిడ్డ కాబట్టి నానా కాస్త ఇట్లా షూటింగ్ లైవ్ చేసుకుంటున్నావు కదా, నా దగ్గర ఈ చీర ఉందిరా బాగుంటుంది, నీకైతే కట్టుకోమా, చక్కగా షూటింగ్ కట్టుకొని నేను ఇవ్వటం ఒక పద్ధతి, అవునా కదా. ఈ వివరణ కూడా ఉంటుంది, పద్ధతులు అనేవి ఉంటాయి అక్కడ. కాబట్టి పద్ధతులు చూసుకుని అవసరం వాళ్ళు మనసులు బాధపడతాయా బాధపడవా, వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా స్వీకరించరా, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అన్న విషయాన్ని గమనించుకుని మీరు ఇచ్చిపుచ్చుకోవటాలు చేసుకుంటే మంచి పద్ధతి. కొంతమంది పాటిస్తారు కదమ్మా, ఇది తీసుకుంటే వాళ్ళ రుణంలో ఉండిపోయాం అంటారు కదా, అవి ఎలాంటి టైంలో అది వర్తిస్తుంది అంటారు? ఇప్పుడు ఏదైనా పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు అయినప్పుడు, నోములు వ్రతాలు అయినప్పుడు తాంబూలంగా వాయనంగా ఇచ్చేవి అవి మనం పాటించుకోవాల్సిన అవసరం లేదు, రుణాల కింద తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాత్ర కార్యం చేసుకుంటే మనకు పండు తాంబూలంగా ఇస్తున్నారు, లేకపోతే వాయనంగా ఇస్తున్నారు, మోయనగా ఇస్తున్నారు, తప్పు లేదు. నలుగురితో పాటు మనకి ఇస్తారు, తీసుకోవచ్చు. ఏదన్నా ఆర్థిక ధనం అంటే డబ్బు కానీ ఏదన్నా అట్లా చేశారు అనుకోండి,
అది రుణమే కాదని నేను అన్ను. ఆ రుణం కూడా ఇంకో మార్గంలో మనం తీర్చుకునే అవకాశం ఏమన్నా ఉంటే చక్కగా తీర్చుకోవచ్చు. ఉపకారానికి ప్రత్యుపకారం కదా. అది మన పరిస్థితిని బట్టి మనకి ఏమీ లేదు నాన్న. ఎవరికైనా తప్పదు ఒక పరిస్థితిలో. ఎవరైనా మనకి సహాయం చెయ్యాలి, మనం అందుకోవాలి. మనం చేసే స్థితి ఎదిగినప్పుడు మనం కూడా చేయాలి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం చేసుకోవటం అనేది ధర్మాధర్మాలు. ఇవన్నీ ఆ ధర్మాధర్మాలు ఆలోచించుకొని మనం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎవరి దగ్గరైనా మనం తీసుకోవటం తప్పు లేదు. అప్పుడు మన పరిస్థితి అలా ఉంది, చేయూత తీసుకోవాలి. ఎందాక మనమే ఈడ్చుకుని రాలేం కదా, తప్పులేదు. ఎవరైనా కాదు, మనకు వచ్చింది, ఎవరికైనా మనం సహాయం చేసే స్థితిలో ఉన్నాం, చెయ్యాలి కదా. కాబట్టి ఇలా నడుచుకోవటం అనేది మంచి పద్ధతి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.